రూపాయలు చెప్తా ఉన్నారు. నేను ఇవాళ ఓపెన్గా స్ట్రైట్గా ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను డైరెక్ట్ డిబేట్కి ఛాలెంజ్ అని అడుగుతా ఉన్నా. వయసు నాది చిన్నదే, బుద్ధిలో కాదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సింగిల్ బటన్ నొక్కుతా ఉన్నారు. డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడతా ఉన్నాయి. డబ్బు బీసీల ఖాతాల్లో నువ్వు డిక్లరేషన్ పెట్టుకోలేమో. జగనన్న ఏలూరు సభ సాక్షిగా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఇంకా 75,000 కోట్లే చెప్పారు జగనన్న. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి బ్యాంకులో పడిన నిధులు ఎంత అనంటే సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలు బీసీల ఖాతాల్లో పడిందండి. ఇవాళ నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా, లెక్కలు ఉన్నాయి. ఇవాళ కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో 150 కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో ఆ కులాలకు సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ పథకం ఏ రూపైనా కానివ్వండి, నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మీరేదో తీసుకొచ్చి చేయూత పథకానికి కనుక ఇచ్చి అది బీసీల ఖాతాల్లో పెడుతున్నారు ఏంటండి అని అంటా ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు పథకం పేరు ఏదైతే ఏంటి, డబ్బు వచ్చిందా లేదా, అదే నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు మీరు బీసీ నిధులు అని చెప్తా ఉన్నారు, మీరు ఆ పేరు పెడుతున్నారు, మేము వివిధ పేర్లు పెడుతున్నాం. బీసీల ఖాతాల్లో డబ్బు వెళ్ళిందా లేదా? ఇవాళ చేయూత అయితే కానీ, ఆసరా అయితే కానీ, అమ్మఒడి అయితే కానీ, లేకపోతే ఏ పథకమైనా తీసుకోండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వస్తే, ఆయన ఎలా వచ్చేది లేదు పెట్టేది లేదు, 150,000 కోట్లు అని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ప్రజలు ఎవ్వరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మేదానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న 95 సీట్లు ప్రకటించారు. ఆ 95 సీట్లలో 95 అన్న 95 సీట్లలో కేవలం 18 మందికే ఆయన బీసీలకు సీట్లు ఇచ్చాడు. మరి ఇదేనా తెలుగుదేశం పార్టీ? బీసీలు డిఎన్ఏ తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నాడు. మరి ఇదేనా? ఇది మోసం కాదా? 3% ఉన్న కమ్మ సామాజిక వర్గం, మీ సామాజిక వర్గం 30 సీట్లు ఇచ్చావే, 21 సీట్లు ఇచ్చావే. మరి దాన్ని ఏమంటారు? 55 నుంచి 60% ఉన్న బీసీలకి 18 సీట్లా? 3% ఉన్న మీ సామాజిక వర్గానికి 21 సీట్లా? దీన్నేనా సామాజిక న్యాయం అంటే? దీన్నేనా బీసీలు డిఎన్ఏ తెలుగుదేశం అని చెప్తా ఉన్నావు? ఇదేనా? సాటి బీసీగా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాజమండ్రి పార్లమెంట్ నేనే ఉదాహరణ. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జగనన్న బీసీలకు ఇచ్చాడు. నువ్వు ఈ రోజుకైనా సాహసం చేస్తా ఉన్నావా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా, కనీసం ఈ రోజుకైనా మీరు సాహసం చేస్తున్నారా? సాహసం అని కూడా అనట్లా, మాకు న్యాయం చేస్తున్నారా అని అడుగుతా ఉన్నా. లేదే. ఇదే రాజమండ్రి పార్లమెంట్ కానీ, ఇదే రాజమండ్రి అసెంబ్లీ కానీ, ఇదే రాజమండ్రి రూరల్ కానీ 3 సీట్లు బీసీలకు ఇస్తా ఉన్నారే జగనన్న. మరి మీరెవరికి ఇస్తున్నారండి? బీసీలకు ఒకటే ఇస్తున్నట్టు ఉన్నారు 3 ఆటల్లో. మరి దీన్నే నా అంటారు బీసీలకు న్యాయమని? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మేమిచ్చిన బీసీ సీట్లు ఎమ్మెల్యేలకి ఆ స్థాయిలో మీరు ఇవ్వగలరా? ఇది ఫస్ట్ అంశం. మీరు బీసీ డిక్లరేషన్లో పెట్టండి. మేము ఎంతమందికి అయితే ఎమ్మెల్యేలుగా బీసీలకు ఇస్తూ ఉన్నామో మీరు ఇవ్వగలరా? మేము ఎంతమందికి అయితే బీసీలకు ఎంపీ సీట్లు ఇస్తూ ఉన్నామో అన్ని సీట్లు మీరు బీసీలకు ఎంపీలు ఇవ్వగలరా? సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ చిత్తశుద్ధి ఏంటనేది ఇవాళ క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది. ఇది కాకుండా రెండో అంశం దగ్గరకు వస్తే,
మరి చంద్రబాబు నాయుడు గారికి 42 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నాడు నిన్న స్టేజ్ పైన. ఈ 42 ఇయర్స్ ఇండస్ట్రీలో మా బీసీలు రాజ్యసభ చేయడానికి పనికిరారండి? అంటే మీ పక్కన కూర్చోడానికి పనికిరారండి? ఎంతమందికి రాజ్యసభ సీట్లు మీరు ఇచ్చారని నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఒక్కరికైనా ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. అప్పుడెప్పుడో తెలంగాణలో ఉన్నప్పుడు దేవేంద్ర గౌడ్ అనే ఒక వ్యక్తికి ఇచ్చారు. ఇవాళ మా పార్టీ మేము అధికారంకి వచ్చిన తర్వాత మాకున్న గతంలో ఉన్న 9 సీట్లలో 4 సీట్లు బీసీలకు ఇచ్చామే. మరి మా దగ్గర ఉందా సామాజిక న్యాయం, మీ దగ్గర ఉందా అని అడుగుతా ఉన్నాం. బీసీల పట్ల అంకిత భావం మా దగ్గర ఉందా, మీ దగ్గర ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇది కాకుండా నిన్న ఇంకొక మాట కూడా చెప్పాడు. రజకులకి ఎస్సీల్లో చేర్చేదానికి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాము అని చెప్తా ఉన్నాడు. నేను అదే అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి ఇప్పుడు దాకా ఎందుకు పంపించలేదు నాయనా అని అడుగుతా ఉన్నా. మీ చేతిలో కూడా ఏం లేదు, కనీసం మీరు తీర్మానం చేయాలి కదా, ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలి కదా. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీ అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా. ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ డ్రామా కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే వడ్డెర కమ్యూనిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వడ్డెర కమ్యూనిటీ గురించి ఏం చెప్తా ఉన్నాడండి? వడ్డెర కమ్యూనిటీని ఎస్టీల్లో చేర్చాలి అని చెప్తా ఉన్నాడు. మరి ఇదే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఆలోచన కూడా ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా. ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది అని మీకు అడుగుతా ఉన్నా. ఇది ఎలక్షన్ స్టంట్ డ్రామా కాదా?